హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బానిస. నేచురల్ స్టార్ నాని అండ్ హిట్ వర్స్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలెను కాంబోలో వచ్చిన మూవీ హిట్ ద థర్డ్ కేస్ ఈ రోజు అయితే రిలీజ్ అయింది. హిట్ సిరీస్ లో ఫస్ట్ 2 కేసెస్ 2 పార్ట్స్ ఆఫ్ హిట్ సిరీస్ అయ్యాయి అండ్ అవి సూపర్ హిట్స్. అండ్ ఇప్పుడు థర్డ్ కేస్ టైం వచ్చింది అండ్ ఈ థర్డ్ కేసే థర్డ్ పార్ట్ ఆఫ్ హిట్ వర్స్. మూవీ ఎలా ఉందని తెలుసుకునే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే, మూవీలో రూత్లెస్ కాప్ నాని అలియాస్ అర్జున్ సర్కార్ వైలెన్స్ ని కేక్ పీస్ లో డీల్ చేస్తుంటాడు. శ్రీనగర్ నుండి వైజాగ్ హిట్ టీమ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఒక బ్రూటల్ మర్డర్ చేస్తాడు అండ్ ఆ కేసుని నానియే సాల్వ్ చేసినట్టు క్రియేట్ చేస్తాడు. అండ్ అలానే సేమ్ ప్యాటర్న్ లో ఇంకో మర్డర్ చేసే టైంలో తన టీంలో ఉన్న కోమలి ప్రసాద్ అలియాస్ వర్షకి దొరికిపోతాడు. అసలు ఈ మర్డర్ చేయడం వెనక అర్జున్ సర్కార్ అసలు ఇంటెన్షన్ ఏంటి? సేమ్ ప్యాటర్న్ లో చేయడానికి ఏమైనా మోటివ్ ఉందా? అసలు ఈ థర్డ్ కేసు దేని గురించి అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలో శ్రీనిధి అలియాస్ మృదులతో నాని లవ్ స్టోరీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. హిట్ ఫస్ట్ అండ్ సెకండ్ కేసెస్ చూసుకుంటే రెండు కూడా ఫస్ట్ హాఫ్ కేస్ ఇంట్రోకి యాటిట్యూడ్ కామెడీ యాడ్ చేసుకుంటూ కొంచెం స్లో పేస్ లోనే రన్ అవుతుంది. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి చాలా ఫాస్ట్ పికప్స్ ఉంటాయి. ఇప్పుడు హిట్ 3 లో కూడా సేమ్ అదే విధంగా కేస్ డీటెయిల్స్, లవ్, సర్కార్ యాటిట్యూడ్ ఇలా కొంచెం లాగ్ చేశారని నేను పర్సనల్ గా ఫీల్ అయ్యా. సెకండ్ హాఫ్ లో కొంచెం పేస్ పెంచుతూ ఫైనల్ గా లాస్ట్ 40 మినిట్స్ అవెంజర్స్ క్లైమాక్స్ రేంజ్ లో ప్రీవియస్ హిట్ వర్స్ కెమియోస్ ఎంట్రీస్ తో రచ్చ రంబోలా చేశారు. అండ్ ఫైనల్ గా హిట్ 4 హీరో వీరప్పన్ కెమియోతో మూవీని ఎండ్ చేశారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని గారు పీక్స్ యాక్టింగ్ చేశారు. లాస్ట్ 40 మినిట్స్ అయితే గూస్ బంప్స్. కానీ నాకు ఎందుకో ఈ మూవీలో విలన్ ని సరిపోదా శనివారం హీరోని మిక్స్ చేసి గుద్దిన యాక్టింగ్ ని ఎక్కడో చూశానే అనిపించింది. కానీ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కి యాప్ట్ గా సెట్ అయింది అనిపించింది. టీజర్ లో యూజ్ చేసిన హైప్ సీన్స్ కొన్ని మూవీలో మిస్ అయ్యాయి. యాటిట్యూడ్ అయితే నాకు ఈ మూవీలో నాని యాటిట్యూడ్ తో కంపేర్ చేస్తే పెద్దగా హై ఫీల్ అయితే ఇవ్వలేదు. ఇప్పటికే మనకి ఇలాంటి సీక్వెన్సెస్ చాలానే వచ్చాయి. లైక్ సలార్, యానిమల్, పుష్ప, ఊచకోత ఫైట్స్ అంటారు వీటిని. సో ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీ. బేసిక్ గా మూవీ ట్విస్ట్స్ ని నేను పెద్దగా ఫీల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్ సతీష్ గారు మూవీలో శ్రీనిధి ఫైట్ ఉందని అండ్ శేష్ గారితో వర్క్ చేయడం బాగుందని ఇలాంటివి చెప్పడం వల్ల అందరికి ఒక హుక్ సీన్ మిస్ అయ్యేలా చేసింది. అలానే హిట్ 4 హీరో కెమియో గురించి కూడా రూమర్స్ రావడం అండ్ శైలేష్ కొలెన్ గారు ప్రెస్ మీట్ లో దీని గురించి మాట్లాడడం, ఇలాంటివన్నీ మూవీ హైప్ కి దెబ్బేసి. కానీ హీరో నాని అండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాక్సిమం ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్ కవర్ చేసి జనాల్ని థియేటర్ కి వచ్చేలా చేశారు. ఫైనల్ గా మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నాని క్లాస్ ఇమేజ్ అందరూ చూసేశారు. ఒరిజినల్ మాస్ చూడాలనుకుంటే మూవీ డెఫినెట్ గా థియేటర్ లో వాచ్ చేయండి. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. అబ్కి బార్ అర్జున్ సర్కార్. ఫైనల్ గా మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట గట్టిగా కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.